Do subscribe my channel and click on bell icon for latest recipe updates. Hi viewers, welcome to Shrav's Cookbook. ఈ రోజు నేను మీకు చూపించబోయే వంట పేరు తోటకూర వేపుడు. దీన్ని ఇంగ్లీష్లో amaranthus leaves అంటారు, హిందీలో చౌలి అంటారు, ఊళ్ళలో దీన్ని కలగూర అని కూడా అంటారు ఈ ఆకును. తోటకూర ఐరన్ రిచ్ ఉంటుంది. బ్లడ్ డిఫిషియన్సీ అంటే ఎవరికైతే బ్లడ్ తక్కువ ఉంటుందో వాళ్ళు తోటకూర తినడం వల్ల బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. తోటకూర కంటి చూపుకు మరియు స్కిన్ ఎలర్జీస్ రాకుండా ఉండడానికి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇందులో వైటమిన్ కే, రైబోఫ్లేవిన్ కూడా, మెగ్నీషియం కూడా చాలా అధికంగా ఉంటాయి. తోటకూరను తరచూ తీసుకుంటూ ఉండడం ఆరోగ్యానికి చాలా మంచిది. తోటకూర ఫ్రై రెసిపీ చాలా సింపుల్ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ముందుగా తోటకూర ఒక పెద్ద కట్ట నేను ఆకులు తెంపుకొని కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఆవాలు 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, పచ్చిమిరపకాయలు 3, ఎండుమిరపకాయలు 6, వెల్లుల్లి కచ్చపచ్చగా దంచింది 3 నుంచి 4 రెబ్బలు, ఉల్లిగడ్డ 1 చిన్నగా తరుక్కోవాలి, కరివేపాకు 2 రెమ్మలు, కారం 1/2 టీ స్పూను, ఉప్పు రుచికి సరిపడా, పసుపు 1/2 టీ స్పూను, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు ఈ తోటకూర వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి వేడి చేశాను. ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులో నేను ముందుగా ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు, తర్వాత ఎండుమిరపకాయలు, తర్వాత క్రష్డ్ గార్లిక్ వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కాసేపు వేగనిద్దాం. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాం. తర్వాత ఆనియన్స్, అలాగే కరివేపాకు రెమ్మలు. ఇప్పుడు ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా కాసేపు కలుపుకుందాం. ఆనియన్స్ బాగా వేగాయి. ఇప్పుడు ఇందులో మనం తోటకూర వేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. తోటకూర సగం మగ్గాక ఇందులో కారం వేసుకుందాం, అలాగే ఉప్పు కూడా వేసుకుందాం. దీన్ని బాగా కలిపి ఒక 2-3 నిమిషాలు సిమ్లో పెట్టి ఆకు దగ్గరికి వచ్చేదాకా కలుపుకుంటే మన తోటకూర ఫ్రై రెడీ అవుతుంది. ఆకు బాగా దగ్గరికి వచ్చి ప్రాపర్గా వేగిందండి. ఆయిల్ కూడా కనిపిస్తుంది. దీని అర్థం ఆకు బాగా వేగిందని. మన తోటకూర ఫ్రై కర్రీ రెడీ అయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని డిష్ అవుట్ చేసుకుందాం. తోటకూర ఫ్రైని నేను ఒక సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసుకున్నానండి. ఇది రైస్కి, చపాతీకి చాలా బాగుంటుంది. ఈ తోటకూర ఫ్రై కర్రీని తప్పకుండా మీరు మీ ఇంట్లో చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ బటన్ని హిట్ చేయండి. ఆల్సో మీ వాల్యుబుల్ కమెంట్స్ని పోస్ట్ చేయండి. రెసిపీని షేర్ చేయండి. మరిన్ని యమ్మీ రెసిపీస్ కోసము కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని హిట్ చేయండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ బెల్ని కూడా ప్రెస్ చేయండి. You can also refer to my blog www.ShravsCookBook.com. Thanks for watching. Thank you.